వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. జూబ్లీ హిల్స్ ప్రచారం అయితే ఈ రోజు 5 గంటలతో ముగియబోతా ఉంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అయితే సో ఒక్కొక్కరు ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పటికే తమ తమ ప్రచారంలో అయితే నిమగ్నం అయిపోయారు. ఈ రోజు యూసఫ్గూడలోని ఈ సర్కిల్ వద్ద అయితే పూర్తిగా ఇటు కేటీఆర్ కూడా ఒక రోడ్ షో అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా జరుగుతా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతా ఉంది? ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది కదా? కొద్ది గంటల్లో ముగించబడుతోంది. బ్రహ్మాండంగా ప్రజల యొక్క స్పందన చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల, రైతుల, విద్యార్థుల, మహిళల, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్పై ఆధారపడి బ్రతికేటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క మనోగతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల మనసులో ఇవాళ కూడగట్టుకుని ఉన్నది. మాకు ప్రచారం చాలా స్పష్టంగా ఉన్నది. రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నివసించేటువంటి మన బంధువులను, ఆత్మీయులను అందరూ కూడా ఇప్పటికే పలకరించారు మా తరఫున. సో అందుకే మా ప్రచారంలో కూడా ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్, క్రిస్టియానిటీస్, హిందూస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా కేసీఆర్ గారి నాయకత్వం బలపరుస్తూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఇవాళ మళ్ళీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ పాత రోజులు రావాలనంటే ఇవాళ అన్ని రంగాల్లో నిర్మాణ రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఉపాధి రంగం కానీ, ఇండస్ట్రియల్ రంగం కానీ మళ్ళీ పురోగమించాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే అనే విశ్వాసంతో ఇలా మా అభ్యర్థిని గెలిపించబోతున్నారు. రైట్, ఇవాళ మీట్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2030 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి మాట్లాడుతాం. అసలు ఈ ఎన్నిక 11వ తేదీ జరగబోతున్నది. వచ్చే నెల డిసెంబర్ 11వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన సీట్లో ఉండలేడు. తనను కాంగ్రెస్ పార్టీ దింపేస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు అంత బలంగా? ఖచ్చితంగా కాంగ్రెస్ లో అంతర్గతమైనటువంటి సంక్షోభం నడుస్తున్నది. కేబినెట్ లో ఉన్నది, శాసనసభ్యుల్లో ఉన్నది, వాళ్ళ పార్టీలో ఉన్నది, వాళ్ళ అధిష్టానంలో ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కంటే తను బీజేపీ కోసమే పనిచేస్తున్నట్టు అందరూ కూడా భావిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి సీటుకు ఏం ఎసరు వస్తుందని చెప్పి అంటా ఉన్నారు మీరు? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క సీటుకు ఎసరు వస్తుందనే భయంతో తను గల్లీ గల్లీ నడిచి తిరిగిండు, మోటార్ సైకిల్ యాత్ర చేస్తున్నాడు, మోకాళ్ళ యాత్ర చేసిండు. అయినా కారణం ఏంటంటే ఈ సీటు ఓడిపోతే తన యొక్క నాయకత్వం విఫలమైందని కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కేబినెట్ లో మంత్రులు, కాంగ్రెస్ కోసం బతికి సచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఈయన కొత్తగా పార్టీలోకి వచ్చి ఏదో ఒక ప్రత్యేకమైన మార్పులో భాగంగా తనకు ముఖ్యమంత్రి అవకాశం వస్తే తను ఈ రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేసిండు, కాంగ్రెస్ నమ్ముకున్న కూడా కథం చేసిండు. అంటే ఈ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం తప్పండ్రా? తప్పని ఎవరు అనట్లేదు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి గల్లీ గల్లీ తిరిగే పరిస్థితి వస్తే ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్, ఆయన యొక్క మాటలు, తను కేసీఆర్ పట్ల, కేటీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల వారు వివరించేటువంటి తీరు ఏదైతుందో అది ఆయన ఒక అభద్రతకు, తర్వాత ఆయనకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఫ్రస్ట్రేషన్ వచ్చిందని చెప్పి ప్రజల్లో మెసేజ్ వెళ్ళింది. సో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ గల్లీ గల్లీ తిరగడం ఏంటి, అలాగే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటే ఓడిపోతామన్నటువంటి భయంతో ఇంతగా ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్టు వంశీతో విజయ్ బిగ్ టీవీ యూసఫ్గూడ నుండి. For more videos like this, subscribe Big TV channel.